ఆరోగ్యానికి మిత్రుడు, రుచికి రారాజు. అదే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు. షుగర్ లేకుండా స్వీట్ తినాలనుకుంటున్నారా? అయితే ఈ లడ్డు అయితే మీకోసమే. ఇందులో బాదం, ఖర్జూరం, అంజీరా, కాజు, పిస్తా లాంటి సూపర్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉండడంతో ఎనర్జీ బూస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఇస్తుంది. ఈ లడ్డు తినడంతో పెరిగేది కేవలం ఆరోగ్యమే అండి, బరువు కాదు. ఒక్కటే లడ్డు రోజు మొత్తానికి ఎనర్జీ ఇస్తుంది. పిల్లలైనా పెద్దవారైనా అందరూ ఇష్టపడే హెల్దీ స్వీట్ అయితే ఇదే కదండి. బర్త్డేస్, ఫంక్షన్స్, లంచ్ బాక్స్, ఎప్పుడైనా ఎక్కడైనా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఒక హిట్ ఐటమే. ఇప్పుడైతే మా స్టైల్లో ఈ రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్, అంటే చిన్నపిల్లలు వాటర్ తాగుతారు చూసారు, అంత చిన్న గ్లాస్తో నేను అన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే కొలుచుకొని తీసుకున్నానండి. అంటే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సెస్మే సీడ్స్, బాదం, కాజు, ఇలాంటి మంచి మంచి హెల్దీ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ వాల్నట్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుందని. ఇప్పుడైతే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో అన్నీ ఒక సైడ్ వచ్చేలాగా పెట్టుకోండి. మనం చేసే ఏ ఐటమ్ అయినా ఇష్టంగా ప్రేమగా చేస్తే అది చాలా బాగా అయితే టర్న్అవుట్ అవుతుందండి. ఇప్పుడు మనం ప్యాన్లో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని పంకిన్ సీడ్స్, ఒక చిన్న గ్లాసు పంకిన్ సీడ్స్ అయితే తీసుకుని ప్యాన్లో వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఇలా దోరగా అయిన తర్వాత తీసుకుని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో వాటర్మెలన్ సీడ్స్ వేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ వాటిని కూడా బాగా దోరగా అయితే అయ్యేదాకా వేపుకొని వాటిని కూడా తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాదం వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని వాటిని కూడా దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాజు, అవి కూడా వేసుకుని నెయ్యి వేసుకుని జాగ్రత్తగా మాడిపోకుండా తీసుకుని దోరగా అయిన తర్వాత తీసుకుని వాటిని కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత యాక్చువల్లీ దీనికంటే ముందు ఒక చిన్న ప్రాసెస్ అయితే చేయాలండి. అదేంటంటే డేట్స్ ఉంటాయి కదండి, ఒకవేళ సీడ్ ఉన్న డేట్ అయితే బాగా, సీడ్ ఉన్న సీడ్లెస్ అయినా వేటినైనా బాగా నీట్గా కడుక్కొని ఎండలో పెట్టుకోవాలి. సీడ్లెస్ అయితే ఓకే అండి, సీడ్లెస్ అయితే చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవచ్చు. లేదు అని అంటే సీడ్ ఉంటే సీడ్ రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా, వాటిని మళ్ళీ ఒక ప్యాన్లో కానీ ఏదైనా చిన్న గిన్నెలో, అంటే అవన్నీ ఎగిరిపోకుండా ఉండేటట్టు చూసుకుని ఒక గుంట గిన్నెలో వేసుకుని ఇలా దంచుకోవాలండి. అంటే చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలాగా, ఎందుకంటే ఇవి చాలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి కదా, తినేటప్పుడు కొంచెం అలా పెద్దగా అనిపించకుండా కొంచెం అంతా కూడా చిన్న చిన్నగా అయ్యేటట్టు మనం ప్రెస్ చేసుకుంటే నలుపుకుంటే అయిపోతాయండి. సో మీరు ఇక్కడ చూసారంటే కనుక ముందుకి తర్వాతకి కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అలా కొట్టుకుంటూ ఉంటే అవి చాలా చిన్న చిన్న ముక్కల కింద అయిపోయినాయి. అలా అయిపోయిన తర్వాత వాటిని కూడా అలా పక్కన పెట్టుకుని మేము డేట్స్ని ఒక మిక్సీ పట్టేసి మళ్ళీ ఈ ప్యాన్లో ఉన్నవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలండి. వేసుకుని యాక్చువల్లీ నువ్వులు ఇందాక ఫ్రై చేయలేదు, నువ్వుల్ని కొద్దిగా వేసుకుని చిన్న గ్లాసు కంటే తక్కువే, నువ్వులు ఎక్కువ తీసుకోకూడదండి, ఎందుకంటే ఈ టేస్ట్ బాగా డామినేట్ చేసేస్తుంది డ్రై ఫ్రూట్ లడ్డూలో. అందుకని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ గ్లాస్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కొంచెం, అంటే 1/4 గ్లాస్ తీసుకున్నానేమో నేను, అంత తక్కువ తీసుకుని నువ్వులను కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి వేసుకుని, కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుందండి, చూసుకోండి ఒకసారి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన డేట్స్ అయితే ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం చూసుకోండి, ఇది అంటుకుంటూ ఉంటుంది. సో మనం నెయ్యి వేసుకుంటూ కూడా దీన్ని వేయించుకోవాలి. ఒక పెద్ద గరిటె తీసుకొని దాంతో ఈ ఖర్జూరాన్ని నలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ అయితే తిప్పుకోవాలండి. ఫైనల్గా అయిపోయిన తర్వాత ఎక్కువసేపు అయితే వేయించుకోకలేదు. అయిపోయిన వెంటనే మనం ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డేట్స్లో అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి.
ఈ వేడి మీదే వేసుకుని కలుపుకోవాలి. మీరు చల్లారిన తర్వాత వేసుకుంటే కనుక ఇవన్నీ అంటుకోవన్నమాట. సో వేడి మీదే ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి గరిటెతోటి. అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం నెయ్యి రాసుకుంటూ ఉండలైతే చేసుకోవాలి. మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడి మీదే బాగా మిక్స్ చేసుకోవాలి. అలా వేడి మీద మిక్స్ చేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే అవుతాయండి. అప్పుడు వాటిని అయితే లడ్డూల కింద చేసుకుంటే అంతేనండి, మన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇవైతే మీ పిల్లలకి చేసి పెట్టారంటే హెల్త్కి హెల్త్, ఇంకా స్నాక్స్ కూడా రెడీ అయిపోయినట్టే.